చేస్తున్నారు సార్. 2014లో ఆగస్టు 31 తారీఖున మ్యారేజ్ అయింది సార్. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. అప్పటి నుంచి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని ఇబ్బందుల్లోనే చేస్తున్నారు సార్ వాళ్ళు. మమ్మల్ని అసలుకి సరిగ్గా చూడుకోకుండా ఉండడము. నా భర్త కూడా తాగుతుండే సార్. ఇంటి సంసారానికి తెచ్చేయటం లేదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని ఒకటి ఇంట్లో పెట్టుకుంటాం, మిమ్మల్ని పెట్టుకోము, మీరు చేసుకోవాల్సిందే, మీరు సపరేట్ పోయి అని బయటికి దెబ్బేసినారు సార్. ఒకసారి ధనంజయ్ సార్ ఉన్నప్పుడు కూడా స్టేషన్ దగ్గరికి నేను నా భర్త వెళ్ళినాం సార్. నా పిల్లల్ని నా భార్యని అన్యాయం చేస్తానని నా భర్త కూడా చెప్తే కూడా లేదు, మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేదు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని బయటికి దెబ్బేసినారు సార్. ధనంజయ్ సార్ ఉంది, మీరు అందరినీ ఇంట్లోనే పెట్టుకోండి, లేకపోతే బయటికి దెబ్బేసేయండి అని చెప్తే అందరిని పంపిస్తాంలే పెట్టుకుంటామనే కాటికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఈ కానిస్టేబుల్ శ్రీనివాస్ అనే ఆయన మా అత్తని రెండో పెళ్లి చేసుకున్నాడు సార్. ఆయన ఉండి మీరు ఎందుకుంటారు, మా ఇంట్లోనే ఉండకూడదు, వాళ్ళు ఉంటే నేను ఇంటికి రాను, బయటికి పంపించేయండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా వాళ్ళు ఎందుకు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకటే ఉండాలా, మనల్ని చూసి రాలేదు కదా వాడిని చూసి వచ్చి ఉంటుంది, వాడిని అడుగుతుంది ఏమన్నా కూడా, మనకు సంబంధం లేదు, వాడు తాగుతాడో ఉంటాడో వాని ఇష్టం అది అని బయటికి పంపించేస్తారు సార్. ఇంట్లో పెట్టుకోకుండా బయటకు వచ్చి ఉన్నాము. 8 ఏళ్ళ వరకు అక్కడే అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సార్. 2 సంవత్సరాలు అవుతుంది బయటకు వచ్చి. 2 సంవత్సరాలు అయిన తర్వాత అట్లనే తాగుతూ నా భర్త పేకాట అవన్నీ ఆడుతూ అప్పులు చేసి నాతో గొడవ పడుకుంటున్నందుకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అద్దెకున్నాం సార్. ఉంటే మా అమ్మ వాళ్ళు నా కష్టాలు చూడలేక దగ్గరికి పిలుచుకున్నారు సార్. పిలుచుకొని ఇట్లా చేస్తున్నావు కదా నా కూతుర్ని, మా ఇంట్లో మేము ముద్దు అన్నం పెట్టుకొని మా ఇంట్లో పెట్టుకుంటాం పిల్లల్ని, నా కూతురు అన్నందుకు నా భర్త వాళ్ళ ఇంటికి పోయినాడు సార్. ఇంకా ఆయనని పెట్టుకున్నారు. రోజు వాళ్ళు మందు అమ్ముతారు సార్. ఆ మందుని రోజు ఇంకా ఎనీ టైం తాగేదే సార్. ఎప్పటికీ తాకుంటుండి లివర్లు పాడయ్యి కామిర్లు వచ్చి చనిపోయినాడు సార్. హాస్పిటల్ కూడా వాళ్ళు కూడా ఒకసారి చూపించుకొచ్చినారు, బాగైంది. కొన్ని రోజులు మందు వదిలేసినాడు సార్. వదిలేసి ఇంకా మళ్ళీ అట్లే తాగడం స్టార్ట్ చేసిన వల్ల మేము నువ్వు ఎట్లా మారవు, మాది కాదు, ఇంకా మేము డబ్బులు కూడా నీకు ఎందుకు పెట్టాలా, నీ ఇష్టం, నువ్వు ఎట్లా అన్నా ఉండని ఇంక ఇది చేసినారు సార్. ఇంకా అట్లే పడి చనిపోయినాడు సార్. చనిపోయినందుకు మమ్మల్ని మట్టికి కూడా రానియలేదు సార్. నన్ను నా పిల్లల్ని ఎందుకు వస్తారు ఇప్పుడు రాకూడదు, మీరు ఏం సంబంధం మీరు వచ్చేకి అంటే అప్పటికి మీ భర్త మీ దగ్గర లేడా? అప్పుడు గొడవ పడి పోయిండే సార్. అక్కడికి గలీజ్ మాటలు టార్చర్ అయినందుకు అప్పులు కూడా ఇక్కడ ఇంకా ఇప్పటికైనా కూడా 1 లక్ష రూపాయలు ఉంది సార్. ఇంకా కట్టడం 3 లక్షలు అట్ల వరకు ఉంటే ఇంకా కట్టుకున్నాం సార్. ఇప్పుడు పొదుపు అవి వచ్చినాయి, ఇప్పుడు కూడా పొదుపులు కట్టుకుంటున్నాం సార్. పెన్షన్ వచ్చిన దాంట్లోనే ఇప్పుడు ఆ అప్పులు ఇంకా 1 లక్ష రూపాయలు ఉంటుంది సార్ కట్టేది. పోయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు సార్. చూపించలేక ఒకసారి చూపించినాం, ఇంక నువ్వు ఇట్లే ఎనీ టైం తాకుంటే నీకు అన్ని అలవాట్లు ఉన్నాయి, మేము ఎందుకు చూపించాలనే కట్టి ఇంకా వాళ్ళు కూడా ఓకే అయినారు సార్. దాని నుంచి ఇంకా చనిపోయినాడు సార్. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాయచూరు దగ్గర పిలుచుకోపోయినారండి సార్. మాకు కూడా తెలియదు, ఏమైనా మ్యాటర్ కూడా చెప్తుండలేదు సార్. వాళ్ళు ఎక్కడి దగ్గరికి వస్తారో మా దగ్గరికి, వాళ్ళ దగ్గరికి అవుతారు కదా, ఆస్తి వీళ్ళకి అవుతుంది కదా, దూరమే పెడదాము అనే కాటికి ఇది చేసినారు సార్. మాకు ఏం సమాచారం తెలియనిస్తుండలేదు. మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టింది హనుమంతు, మాదేవ్, మా ఆడపిల్లల్ని ఇద్దరిని ఇచ్చి చేసినారు సార్. ఇప్పుడు నా భర్త చనిపోయినప్పటి నుంచి మా ఇంట్లోనే నివసిస్తున్నారు సార్. వాళ్ళు కంటిన్యూగా అక్కడే పెట్టుకుంది వాళ్ళే సార్. ఇప్పుడు ఎక్కడ ఇంటి వరకు వస్తుందో ఆస్తికి దీన్ని లేకున్నట్లు చేస్తే అయిపోయి కదా అనే కాటికి గొడవలకు వస్తున్నారు సార్. ఇంటికి 3 సార్లు అయింది. ఎక్కడ ఇప్పుడు మీరు మీ అమ్మగారి ఇంట్లో ఉంటేనే అక్కడికి వచ్చి కొట్టారా? అక్కడికి వచ్చే కొట్టినారు సార్. మేమైతే వాళ్ళ దగ్గరికి పోవటం లేదు సార్. అసలుకి మేము ఏమన్నా మాకు ఇవ్వండి అని కూడా ఇంతవరకు అయినా భర్త చనిపోయి 1.5 సంవత్సరం అవుతుంది సార్. మాకు ఇది కావాలని కూడా పోలేదు సార్. మేము మా బతికేది మేము చావలేక బతకలేక పిల్లల్ని చూసుకొని బతుకుతున్నాం సార్. రాత్రులు నేను ఇద్దరు లేకున్న రాత్రులు కూడా గడుపుతున్నాను సార్. నా వయసుకి ఏమి ఇట్లా అయింది కదా, నా ఏజ్ 22 సార్. ఇట్లా జరిగిందని మా అమ్మ వాళ్ళు ధైర్యం చెప్పి నన్ను ఇచ్చేస్తున్నారు సార్. అందు గురించి అట్లే ఉన్నాను సార్. మొన్న 15 రోజుల కిందనే వచ్చినారు సార్. నేను కిరాణా షాప్ పెట్టుకున్నాను సార్. ఇప్పుడు 1 నెలన్నర అట్లా అవుతుంది సార్. ఇది అట్లే అంగడి పెట్టుకుంది, మళ్ళీ ఏదో అట్లే బతుకుతుంది కదా అనే కాటికి అక్కడికి వచ్చి కూడా గొడవ చేసినారు సార్. దీనికి ఇంత ఇది చేసినా కూడా అట్లే బజార్లో మళ్ళీ అంగడి పెట్టుకొని బతుకుతుంది కదా అని ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా గొడవ అయినప్పటి నుంచి ఇప్పుడు 15 రోజులు అయింది సార్. మనిషికి బాగాలేక పోవటం లేదు సార్. అక్కడికి అంగడి దగ్గర కూడా మా అమ్మే ఉంటుంది సార్. ఇవి మళ్ళీ వీళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళ నుంచే కదా అని ఇప్పుడు మళ్ళీ వచ్చి గొడవ చేసినారు సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఏమి లేదమ్మా గొడవ చేసినప్పుడు? పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ మాట వింటారు సార్. వాళ్ళు బ్రాండ్ షాప్లో ఉన్నారు సార్. ఇప్పుడు రాజకీయం నుంచి టీడీపీ వచ్చినప్పటి నుంచి అంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోలీసులు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు సార్. శ్రీనివాసులు అనే వ్యక్తి చాలా ఇది చేస్తున్నాడు సార్ వాళ్ళకి. కానిస్టేబుల్ కోసిగిలో కానిస్టేబుల్ శ్రీనివాసులు సార్ ఆయన పేరు. ఆయనే మొత్తం అంతా చేసేదంతా. ఇంకా ఎదురుగే ఉండి కొట్టించినాడు సార్ అంతా.
స్టేషన్ దగ్గర కూడా పోలేదు సార్. మేము ఏమో ఇంకలే ఆడవాళ్ళు ఉన్నాం, మేము స్టేషన్ చుట్టూ ఎక్కడ తిరగాలనే కాటికి మాదే సరిగా లేదనే కాటికి మాతో డబ్బు సోమంతా కూడా లేదని ఇంటి దగ్గరే ఉన్నాం సార్. ఇంకా పోకుండా మళ్ళీ నిన్న మా తమ్ముడు బజార్లో ఉంటే వాడిని కొట్టి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినారు సార్. నన్ను నువ్వు రావద్దు, నేను చంపేశారని లోపలికి దొబ్బినారు సార్. వీళ్ళిద్దరిని కొట్టిపోయినారు సార్. ఇడియము మిమ్మల్ని 2 రోజుల్లో నరికేస్తాము, వదలము, ఎట్లుంటారో ఊళ్ళో చూసాం మళ్ళీ అనే కాటికి ఇది చేస్తున్నారు సార్. కొట్టిండేవాడు నా ఆడపిల్ల మొగుళ్ళే సార్ ఇప్పుడు అంతా చేసేదంతా. వాళ్ళని చూసుకొని మా బావ మా మరిది కూడా విరవీగుతున్నారు సార్. అసలుకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. రావే లంజదానా అది ఇదని పచ్చి బూతులు మాట్లాడుతున్నారు సార్. దాన్ని మాత్రం మేము ఇడియాము, దాన్ని నరుకుతాం, మేము వదలము దాన్ని అనే కాటికి మాట్లాడుతున్నారు సార్. ఏం అసలు ఆడవాళ్ళని కూడా చూడు సార్, విచిత్రంగా కొట్టుకుంటున్నారు సార్ వాళ్ళు. ఇది సార్ నా సమస్య. నా పిల్లలకి ఏదైనా న్యాయం చేయండి సార్. నేను ఉంటానో పోతానో నాకే తెలియదు సార్. నిద్ర లేకుండా రాత్రులు గడుపుతున్నాను సార్. నేను చేసిన తప్పు పనికి లవ్ మ్యారేజ్ చేసుకొని మా అమ్మ వాళ్ళకి నా నుంచి కష్టం పెట్టినాను సార్. మీరు న్యాయం చేయండి సార్. అంతే. టీడీపీ అండదండ చూసుకొని తెచ్చిపోతున్నారు సార్ వాళ్ళు. అసలు మీ పేరుమా? శిరీష సార్ పేరు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. ఆడపిల్ల మగ పిల్లడమ్మా? అవును సార్. మరి మీ పేరేంటారబ్బా? ధనుష్ అనే ధనుష్ అనే అబ్బాయిని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అక్కగారిని చేసుకున్న వాళ్ళ బంధుమిత్రులు మరి తాగి వచ్చి కర్రలతోనూ రాడ్స్తోనూ కొట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళ అక్కగారిని చేసుకున్న వ్యక్తి చనిపోయినందున వాళ్ళ అక్కగారి భర్తకి రావాల్సిన ఆస్తి వాళ్ళ అక్కకి ఏడవస్తుందో అని చెప్పేసి ఏదో రకమైన పేరుతో వీళ్ళని ఇప్పటికే 2-3 సార్లు దారి చేయడం జరిగిందని చెప్పేసి మాకు చెప్పారు. మరి ఈ విషయం ఇప్పుడు తెలిసింది కాదు. రాత్రి 10:30 మరి మా జాతీయ అధ్యక్షుల వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా ఈ యొక్క సంఘం SC/ST నేషనల్ చైర్మన్ గారు గౌరవనీయులు NSR రాజు గారు దళితరత్న ఆయన గారికి విషయం తెలిసి రాత్రే ఆ కోసిక మండలం ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. ఎక్కడున్నా సరే వాళ్ళని అదుపులోకి తీసుకుని అని చెప్పేసి మా సార్ గారు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం రాత్రి 12:30కు కర్నూలు జిల్లా అధ్యక్షులుగా నా పేరు పరగొండ జోజి ఈ యొక్క సంఘానికి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. నాకు ఫోన్ రావడం జరిగిందండి. వెంటనే నేను కూడా ఫోన్ చేసి వాళ్ళకి స్పందించి మాట్లాడినాను. ఇట్లా జరిగింది సార్ అది ఇది అని చెప్పేసి అన్నారు. కాబట్టి విషయం రాత్రే తెలిసింది కాబట్టి మేము కర్నూలు నుంచి ఇక్కడ వచ్చే లోపల కొద్దిగా లేట్ అయింది. మేము ఇప్పుడు వచ్చి ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించాలని వచ్చామండి. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం కర్నూలు జిల్లాలో మరి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల్లో విఫలమైనారని చెప్పేసి ఈ యొక్క సంఘంగా మేము స్పందించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే నైట్ 10:30 జరిగింది. మరి ఇంత రక్తం వచ్చేటట్లు కొడితే కూడా సంబంధిత ఎస్ఐ గారు అరెస్ట్ చేసినప్పుడు వెంటనే పై అధికారికి తెలిపింటారు కదా విషయాన్ని. మరి ఎస్పీ గారు కానీ కిందున్న లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఎస్ఐ గారు కానీ ఎందుకు ఇంతవరకు వాళ్ళపైన కేసు నమోదు చేయలేదని చెప్పేసి సంఘంగా మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి మరి ఇందుకు సాక్ష్యం కూడా ఉన్నాయి. రాడుతో కొట్టినప్పుడు తల చెవులన్నీ పగిలిపోయినాయి. వాళ్ళ యొక్క చనిపోయింటే కూడా వీళ్ళు పట్టించుకోరా అని చెప్పేసి ఈ పోలీస్ యంత్రాంగాన్ని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ అబ్బాయికి సంబంధించిన రక్షణ కల్పించే విషయంలో మరి కర్నూలు జిల్లా ఎస్పీ గారు సంబంధిత కలెక్టర్ గారు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మేము ఏ విధంగా అయితే ఒక ప్రజానాయకులుగా స్పందించినామో అధికారికంగా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఈ కుటుంబానికి వెళ్ళి స్పందించి తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి మా జాతీయ అధ్యక్షుల వారు మరి NSR రాజు గారు ఆదేశాల మేరకు కర్నూలు నుంచి మేము రావడం జరిగిందండి. నా పేరు పరగొండ జోజి, నేను జిల్లా అధ్యక్షుడు పరగొండ జోజి. మరి ఈయన సిక్కిం సుధాకర్ ఆదోని డివిజన్ రౌండీ డివిజన్ అధ్యక్షుడు. మరి మా మహిళలు కూడా ఆదోని డివిజన్ నాయకురాలు. వీళ్ళందరూ దాదాపు మేము ఒక 8 మంది 10 మంది దాకా ఈ కుటుంబాన్ని పరామర్శించాలని విషయం తెలుసుకొని వచ్చామండి. ఖచ్చితంగా మేము ఈ యొక్క సంఘంగా మేము కూడా ఆ ఊరికి వెళ్ళి దాడి చేసిన వారిని ఎస్ఐ గారితో కలిసి పూర్తి క్షుణ్ణంగా రాతపూర్వకంగా వాళ్ళతో కలిసి మాట్లాడి వివరాలు తీసుకుంటాం. అనంతరం ఎస్ఐ గారితో రిపోర్టు మేము విషయాన్ని కనుగొన్న తర్వాత ఎస్పీ గారిని కూడా కలుస్తాము. మరి మీరు కూడా ఈ యొక్క విషయాన్ని మరి వీళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి మా కోసం కాకపోయినా ఈ అబ్బాయి ప్రాణాల కోసమైనా సరే ప్రపంచంలో అందరూ చూసేటట్ల అధికారులు స్పందించేటట్ల మీరు స్పందించి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయాలని చెప్పేసి జై భీమ్ జరుపుతున్నాం. ఇప్పుడు నా పేరు పరగొండ జోజి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఆదోని రౌండీ డివిజన్ అధ్యక్షుడు కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నాను.